మావోయిస్టు పార్టీకి ఊహించని షాక్ తగిలింది. పార్టీలో అత్యంత కీలకమైన ఇద్దరు అగ్రనేతలు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి మరియు మరో కీలక నేత మల్లా రాజిరెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరితో పాటు సుమారు 16 మంది ఇతర మావోయిస్టులు కూడా సరెండర్ అయినట్లు సమాచారం. దేవ్జీ నంబాల కేశవరావు తర్వాత మావోయిస్టు పార్టీ పగ్గాలు చేపట్టి కేంద్ర కమిటీ సెక్రటరీగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీ సైనిక వ్యూహాల్లో ఈయనదే కీలక పాత్ర అని పోలీసులు చెబుతున్నారు. మల్లా రాజిరెడ్డి కేంద్ర కమిటీలో కీలక సభ్యునిగా ఉంటూ దశాబ్దాలుగా పార్టీకి మూలస్తంభంగా ఉన్నారు. కేంద్ర మరియు రాష్ట్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగార్ మరియు హిడ్మా వంటి అగ్రనేతల ఎన్కౌంటర్లతో పార్టీ బలహీనపడడం, అనారోగ్య కారణాలు ఈ లొంగుబాటుకు ప్రధాన కారణాలని తెలుస్తోంది. వీరి లొంగుబాటుపై 1-2 రోజుల్లో తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు అధికారికంగా వివరాలను వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.